నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ చిరంజీవి గారి ఒక సాంగ్ రిలీజ్ అయింది అనిల్ రావిపూడి గారితో చేసిన సాంగ్ ఒకటి కొత్తగా రిలీజ్ అయింది కొంచెం గ్లిమర్ రిలీజ్ చేశారు సో ఎలా అనిపించింది సార్ సాంగ్ అనేది నయనతార గారి ఇద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు నేను చూశాను రాత్రి చూశాను ఆ బిట్ చూశాక ఒక ఖైదీ ఒక గ్యాంగ్ లీడర్ ఒక అత్తగేముడి అమ్మాయికి మూడు అంటే ఆ టైప్ ఆఫ్ సినిమాలో రీబ్యాక్ మళ్ళీ వచ్చాడు అంటే 70 సంవత్సరాల వయసు వచ్చింది మీకు డ్యాన్స్ వేయగలరా 70 సంవత్సరాలు వచ్చింది ఇప్పుడున్న హీరోలతో మీరు సరిజోడిగా ఉండగలరా రామ్ చరణ్ అదే చెప్పాడు రామ్ చరణ్ అంటే నేను అంతకన్నా పోటీ పడతా ఎస్ మీరు అంటే ఆ పోటీ తత్వంలో చిరంజీవి గారు ఎప్పుడు ముందు ఉంటారు ఆ 70 సంవత్సరాల వయసులో కూడా ఎలా డ్యాన్స్ వేసాడో ఎలా ఫైట్స్ చేస్తున్నాడో రీబ్యాక్ ఇస్ మళ్ళీ 30 years అంటే 40 years బిఫోర్ 30 years కుర్రోడ్లాగా వచ్చాడు అది గ్రేట్ అంటే సినిమా ప్రేక్షకుడికి ఏ విధంగా ఆయన అందించాలి ప్రేక్షకుడు ఏమి కోరుకుంటున్నారు చిరంజీవి గారి దాంట్లో ప్రేక్షకుడికి అభిమానికి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆ ఆలోచన అనిల్ రావిపూడి గారికి వచ్చింది ఆ ఆలోచన చిరంజీవి గారికి వచ్చింది కానీ ఆ సాంగ్ చూస్తే 40 ఏళ్ళ కుర్రోడ్లాగా వచ్చి ముందుకు వచ్చి వేసాడే నిజంగా ఆయన వేయటానికి నిజంగా అంత బాగా చేయటానికి చాలా హ్యాట్సాప్ అంటే ఆయన కామెడీ పండించగలడు ఒక వాల్టర్ వేరే చూపించాడు సీరియస్నెస్ పండించగలడు ఒక వాల్టర్ వేరే చూపించాడు ఒక సెంటిమెంట్ పండించగలడు ఒక వాల్టర్ వేరే చూపించాడు అంటే ఏ దానికైనా నిలబడగలగ సత్తా ధైర్యం కొనిదెల ఫ్యామిలీ చిరంజీవి గారికి ఉంది అని చూపించడంలో ఆయనకు ఆయనే సాటి రేపు వచ్చే 2026 బ్లాక్ బాస్టర్ ఆయన చరిత్రలో ఆయన రికార్డ్స్ ఆయనే కొట్టుకుంటాడు తప్ప ఆయన రికార్డ్స్ ని ఇంకొకరు బదులు కొట్టలేరు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే చాలా మంది మేము యూత్ వచ్చాం మేము చాలా గొప్ప వాళ్ళు మీ యూత్ వచ్చాం చాలా మంది అంటున్నారు అంటే వేరే విధంగా అంటున్నారు ఏమని అంటే చిరంజీవి గారికి అయిపోయింది వయసు అయిపోయింది కదా అది బాలయ్యబాబుకి వయసు అయిపోయింది కదా బాలయ్యబాబు ఇస్ డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నాడు అండ్ ఇట్స్ చిరంజీవి గారు డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నారు అందుకే చెప్పారు ప్రేక్షకుడు నాడి పట్టి ప్రేక్షకుడికి ఎలా కావాలి అభిమానికి ఏమి కావాలి ఆ విధంగా సినిమా ఇవ్వడానికి ఆ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నందుకు యాక్సెప్ట్ చిరంజీవి గారు యాక్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా అది చూసి అబ్బా మా హీరో ఇంకా ఇలా యంగ్గా చేస్తున్నాడంటే గ్రేట్ అని చెప్పి నిజంగా ఆ సినిమా కోసం వెయిటింగ్ కానీ అనిల్ రావిపూడి గారు షార్ట్లీ చాలా చక్కగా తక్కువ షూటింగ్లో హీరోని మలుచుకోవడంలో హీరోతో చేయించుకోవడంలో నిజంగా అలాంటి డైరెక్టర్ ఉండాలి తక్కువ టైంలో ప్రొడక్షన్ కాస్ట్ ఖర్చు పెట్టకుండా హీరోని ఏ విధంగా జనాలు చూస్తారో మలుచుకునే విధంగా ఉన్న అనిల్ రావిపూడి గారికి హ్యాట్సాప్ అలాగే అనిల్ రావిపూడి గారి లాగా అందరు హీరోలు ఉండాలి ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్క డైరెక్టర్స్ ఉంటారు అంటే డైరెక్టర్ ప్రమోషన్స్ గురించి ఏం చెప్తారు సార్ డైరెక్టర్ ప్రమోషన్ అది స్టార్టింగ్ డే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు ప్రతిదీ అప్ టు ఎండింగ్ దాకా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాడు ఇంట్రెస్ట్ వస్తుంది మూవీ అంటే ప్రతి సినిమా రిలీజ్ నాటికి వచ్చేటప్పటికి ఆ సినిమాకి వెళ్ళాలి అని ఒక తపన వస్తుంది ఆ తపన ప్రతి డైరెక్టర్ ఎందుకు చేయడం అని అడుగుతున్నా ప్రతి డైరెక్టర్ ఆ హీరోతో ఎందుకు చేయడం ఓపెనింగ్ సినిమా స్టార్ట్ అయింది ఓపెనింగ్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవ్వాలి అప్ టు సినిమానికి జనాలకు రావాలి ఆ జనాల్లో సినిమా చూడాలి అని ఈరోజు చెప్తున్నా వరప్రసాద్ సినిమా నేను చూడాలి అని ఫ్యామిలీస్ అనుకుంటున్నారు మేము వెళ్ళాలి అని ఫ్యామిలీస్ అనుకుంటున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక సంక్రాంతికి వస్తున్నాడు ఒక F2 F3 చూసాం ఎస్ అనిల్ రావు